భారీ వర్షాలకు కృష్ణానదికి మళ్లీ వరద పెరిగింది. పులిచింతల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టుకు 5 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 4,90,000 క్యూసెక్ల ప్రవాహాన్ని కిందకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీకి మున్నేరు, కేసర, వైరా, కట్టలేరు నుంచి సుమారు 2 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వస్తోంది. సాయంత్రానికి ప్రకాశం బ్యారేజీకు సుమారు 4,80,000 క్యూసెక్లు పులిచింతల నుంచి చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు సాయంత్రానికి సుమారు 5 నుంచి 6 లక్షల క్యూసెక్ల వరద చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక బ్యారేజ్ దిగువ భాగాన ఉన్న కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలలోని నదీ తీర మండలాలు, గ్రామాల ప్రజలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. అప్డేట్స్ మా ప్రతినిధి పూర్ణ లైవ్ ద్వారా అందిస్తారు. పూర్ణ, పెద్ద ఎత్తున వరద ఎగువ నుంచి వచ్చి చేరుతున్నట్లు కనిపిస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇటు ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు అయితే చేరుకుంటున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 3 రోజుల నుంచి కూడా తెలంగాణ ప్రాంతంలో అటు ఖమ్మం జిల్లా కావచ్చు, లేకపోతే వరంగల్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తుందో ఆ వర్షం నీరు అంతా కూడా కృష్ణానది చేరుకుంటున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పులిచింతల వద్దకే దాదాపు ఒక 3 లక్షలకు పైగా క్యూసెక్ల నీరు పులిచింతల వద్ద చేరుకుంటుంది. మరోవైపు పులిచింతలకేను ప్రకాశం బ్యారేజీ ఎగువ భాగాన గల మున్నేరు, వైరా, కట్లేరు ఇవన్నీ కూడా ప్రమాద స్థాయి నుంచి కూడా ప్రవహిస్తున్నాయి. ఇవన్నీ కూడా మొత్తం కూడా కృష్ణానదికి చేరడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద దాదాపు ఫ్లో చూస్తే కనుక ఇన్ఫ్లో దాదాపు మొత్తం ప్రకాశం బ్యారేజీ సంబంధించిన 60 గేట్లు కూడా మొత్తం ఎత్తివేసి మొత్తం 3 లక్షల క్యూసెక్లు సముద్రంలోకి విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈరోజు మధ్యాహ్నం సుమారు 3-4 గంటల సమయానికి ఈ ప్రవాహం సుమారు 4 నుంచి 5 లక్షలు చేరుకునే అవకాశం ఉందని చెప్పి కూడా ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. ఏదైతే నదీ ప్రవాహ ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని అప్రమత్తం చేయడంతో పాటు మొత్తం కూడా లోతట్టు ప్రాంత వాసులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం కూడా ఏదైతే ప్రకాశం బ్యారేజీ ఎగువ భాగాన గల వాగులు, వంకులు అన్నీ కూడా పొంగి పొరులుతున్నాయి. అటు ఖమ్మం నుంచి కానీ అటు వరంగల్ నుంచి కూడా పెద్ద ఎత్తున వాగులు, వంకల నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు మొత్తం కూడా కృష్ణానది చేరుకుంటుంది. మరోవైపు మున్నేరు, వైరా, కట్లేరు ఇవన్నీ కూడా ప్రమాద స్థాయి నుంచి కూడా మొత్తం కూడా ప్రవహిస్తున్నాయి. దీంతో మొత్తం కూడా ప్రకాశం బ్యారేజీ భారీగా వరద నీరు అయితే చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూస్తే కనుక అటు పులిచింతల నుంచి ఈ ప్రకాశం బ్యారేజీ ఎగువ భాగానే ఈ క్యాచ్మెంట్ ఏరియాలోనే ఉన్న వరదల కారణంగానే మొత్తం కూడా ప్రకాశం బ్యారేజీకి ఇంత స్థాయిలో కూడా వరద వస్తుందని చెప్పి కూడా ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇటువంటి చర్యలు అంటే రక్షణ చర్యలు తీసుకోవడానికి కూడా అందరూ సంసిద్ధంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే అటు ఇరిగేషన్ అధికారులు మొత్తం కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే నదీ పరివాహక ప్రాంతాల్లో అటు మత్స్యకారులు కానీ ఎవరిని కూడా వేటకు వెళ్లొద్దంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు సాయంత్రానికి 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ప్రకాశం బ్యారేజీ వద్ద ఎగరవేసే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే దాదాపు సాయంత్రానికి 4,80,000 క్యూసెక్ల నీరు కనుక చేరుకుంటే 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. రేపు ఇది సుమారు 6 లక్షల వరకు చేరుకునే అవకాశం ఉందని చెప్పి కూడా అటు ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. దాని తగ్గట్టు కూడా ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారు. ఎంత ఫ్లడ్ వచ్చినా సరే ఆ మొత్తాన్ని కూడా దిగువకి విడుదల చేసేందుకు కూడా మొత్తం కూడా ఇరిగేషన్ అధికారులు మొత్తం కూడా ప్రణాళికలు మొత్తం కూడా రూపొందించుకున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కడా కూడా బండ్స్ అయ్యి కూడా వీక్ అవ్వకుండా మొత్తం కూడా శాండ్ బస్తాలన్నీ కూడా సంసిద్ధం చేసుకుని మరోవైపు మొత్తం కూడా సిద్ధం చేసుకున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ శాఖ కూడా ఏదైతే వరద ప్రవాహ ప్రాంతాల్లోకి వెళ్ళి మొత్తం కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక అటు చిల్లకలు కావచ్చు, లేకపోతే పెనుగంచిపోలు కాజ్వే మీదుగా కూడా కొన్ని చోట్ల వరద ప్రవహిస్తుంది. మరోవైపు తెలంగాణ అంటే బొలుసుపాడు, పెనుగంచిపోల మధ్య మొత్తం కూడా తెలంగాణకు వెళ్ళే మార్గం మొత్తం కూడా సత్సంబంధాలు కూడా పూర్తిగా తెగిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ వరద ప్రవాహం మరో 2 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసి, ఎందుకంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా చూడాలని చెప్పి ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు సంబంధిత అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా కూడా అంటే
ప్రకాశం బ్యారేజ్కి ఎగువ భాగాన వాగుల వంకల్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మొత్తం కూడా ఫ్రీ ఫ్లోగా ఉండే విధంగా చూడాలని చెప్పి కూడా ఇరిగేషన్ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.